ప్రభుత్వాలు మారినంతనే తమ పొలిటికల్ ఎజెండాకు తగినట్లుగా పేర్లు మార్చడం కామన్ అయింది. చాలా సందర్భాల్లో ఇలాంటివి వివాదాస్పదంగా మారటం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భాలు చూసాం. ప్రజల మనోభావాలకు తగిన గౌరవం ఇస్తూ ఏమాత్రం సమస్య రాకుండా నిర్ణయం తీసుకోవడం అంటే కొద్దిగా కష్టమనే చెప్పాలి. కూటమి సర్కారు మాత్రం ఒక నిర్ణయంలో ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా సరైన నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం కలుగుతోంది. ఏపీలోని కూటమి సర్కారు వైఎస్ జిల్లా పేరుకు గతంలో ఉన్న కడప పేరును మళ్లీ చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పేరును అలానే ఉంచేసి గతంలోని పాత పేరును పునరుద్ధరించింది. ఎవరు అవునన్నా కాదన్నా కడప పేరును కానీ ఆ జిల్లాకు చెందిన మహానేత వైఎస్ఆర్ కానీ విడదీసి చూడలేని పరిస్థితి. అదే సమయంలో ఒక పేరు మీద ఎక్కువ అభిమానాన్ని చూపుతూ మరో పేరును తక్కువ చేయటంలోనూ అర్థం లేదు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా పేరును కంటిన్యూ చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు మాత్రం జిల్లా పేరులోని కడప పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును మాత్రమే ఉంచింది. 2 పర్యాయాలు ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వారన్న సంగతి తెలిసిందే. హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించిన వైఎస్ పేరును కడప జిల్లా పేరుకు ముందు తగిలిస్తూ నిర్ణయం తీసుకుంటే జగన్ ప్రభుత్వం మాత్రం ఆ పేరులోని కడప పేరును తొలగిస్తూ అధికారిక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో వైఎస్ఆర్ కడప జిల్లా కాస్త వైఎస్ఆర్ జిల్లాగా మారింది. తాజాగా కూటమి సర్కారు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా పేరుకు కడప పేరును జోడిస్తూ నిర్ణయించింది. అదే సమయంలో వైఎస్ఆర్ పేరును యథాతథంగా ఉంచేయటం ద్వారా పాత పేరును పునరుద్ధరించినట్లుగా చెప్పాలి.